అదే సార్, ఒక రకంగా నిన్న ఆ ఉచిత బస్సులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు మాధవ్ గారు కూడా కనిపించారు. బస్సులో కూర్చున్నారు వరుసగా. వాస్తవానికి ఒకప్పుడు ఇదే సంక్షేమానికి ఇవే లిస్ట్ని బీజేపీ అప్పుడు దూరం పెట్టింది, మాకు సంబంధం లేదన్నట్టుగా. అలాగే వాళ్ళు కూడా వీళ్ళిద్దరు ఫోటోలు వేసుకున్నారు ఉమ్మడి మేనిఫెస్టో అంటే. తర్వాత బీజేపీని పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఏంటి మాధవ్ గారు ఏమన్నా కొత్త స్టాండ్ తీసుకుంటున్నారా, లేదంటే బీజేపీ పాలసీ విధానాలు ఏమన్నా మార్చుకుంటున్నారా? ఈ సూపర్ 6లో హిట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా ఇందులో భాగస్వామి అని ఏమైనా చెప్పుకుంటారు? అట్లేం లేదు. ఈవెన్ నిన్న కూడా అడ్వర్టైజ్మెంట్లో కూడా చంద్రబాబు గారి ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటో వేశారు. మాధవ్ ఫోటో ఏం వేయలేదు అక్కడ అడ్వర్టైజ్మెంట్. ఎక్కడ అంటే ఈవెన్ పురంధరేశ్వర్ కూడా ఇనాగరేషన్లో పార్టిసిపేట్ చేసేది కదా. ఆ మేనిఫెస్టోతో వాళ్ళకి సంబంధం లేదు అంతే. వాళ్ళ మేనిఫెస్టోతో వీళ్ళకి కూడా సంబంధం లే. కేంద్రం ఇస్తానన్న మేనిఫెస్టోతో వీళ్ళకి కూడా సంబంధం లే. అక్కడే నరేంద్ర మోడీ గారు వీళ్ళతో కలిపి చేయబెట్టలేదు కదా. వాళ్ళ పార్టీ మేనిఫెస్టో వాళ్ళది లెక్క. ఇక్కడ కూటమిగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇనాగరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అది సహజం అనమాట, అంతే. కాకపోతే దీంట్లో కూడా కేంద్ర భాగస్వామ్యం లేదని అసలు దీంట్లో 1800 బస్సులు దీంట్లో కాదు, 1800 విద్యుత్ బస్సులు ఇచ్చారు కదా మొన్న రాష్ట్రానికి. 1800, 1700 ఎలక్ట్రిక్ బస్సు. ఒక రకంగా అంటే అది బెనిఫిటే కదా సార్. ఇప్పుడు రద్దీ నియంత్రణకు ఉపయోగపడతాయి కదా. అంటే అవే వాడుతుంటే కేంద్రానికి వెళ్తుంది ఆ పేరు. అవే కాదు, అవి కూడా వాడతారు కాబట్టి అది చెప్పుకోవడానికి ఏముండదు. ఆపరేషన్స్ మనకు ఒక్కడికే ఇవ్వలేదు, రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి 1800 ఇచ్చారు బస్సులు. కాబట్టి పర్టికులర్గా ఈ పథకం కోసం అని ఇవ్వలేదు కదా. ఈ పథకం కోసం ఇస్తే అది కౌంట్ అవుతుంది కాబట్టి అది క్లెయిమ్ చేసుకోలేరు వాళ్ళు. ఈ పథకం అమలుతో మహిళా ఓటు బ్యాంక్ ని పదిలం చేసుకుంటుందా కూటమి, లేదంటే టీడీపీ? అంటే బేసిక్గా ఒకటండి,